తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిచినారు. అలసిపోయి మనం ఏదో సాధించడం అనుకునేది అవసరం లే. రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల టార్గెట్, దాని తదుపరి కార్యకర్తలు ఎన్నికలైనటువంటి స్థానిక సంస్థలు గెలిచే వరకు ఎవరు కూడా అలసట పడద్దు, అలసిపోవద్దని విజ్ఞప్తి సందర్భంగా చేస్తూ చివరకు శాసనసభ నుంచి మొదలుపెట్టుకుంటే స్థానిక సంస్థల సహకార సంస్థల ఎన్నికల దాకా గెలిచే ప్రక్రియ తీసుకొని ముందుకు పోవాలని కోరుతూ ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ శాసనసభలో టీఆర్ఎస్ బీజేపీ నాయకులు మన ప్రభుత్వాన్ని పార్టీని విమర్శిస్తే అక్కడికక్కడికే గట్టిగా తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు అందరూ తయారై ముందుకు నడవాలని, అందుకు రాష్ట్ర మంత్రులంగా, ప్రభుత్వంగా, పార్టీ నాయకత్వంగా ఎల్లవేళలా అందరం కూడా కలిసి ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండబడేటువంటి నియంత గతంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్రమేయం చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క అవినీతిని బయటపెట్టే విధంగా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ మరొక్కసారి యొక్క జరిగినటువంటి కార్యక్రమాలు, అటు మహిళలు ఆనందంగా ఆర్టీసీ బస్సు ఎక్కుతుంటే ఇంటికొంగనే 500 రూపాయల సిలిండర్ ఉంటే 200 రూపాయల కరెంటు బిల్లు యూనిట్ల 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంటే మిగతా కార్యక్రమాలు ఇండ్లు కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, అన్ని కూడా అమలు చేస్తామనే మాట ధైర్యం ఇవ్వండి. 1,05,00,000 అప్లికేషన్లు ప్రజాపాలన కింద తీసుకున్నాం, వరుసగా అన్ని నెరవేరుస్తామనే విశ్వాసాన్ని గ్రామంలో ఉండే మీరంతా ఇయ్యమని సందర్భంగా మరొక్కసారి కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.